తెలంగాణ తెచ్చుకున్నది నదీ జలాల కోసమని బీడు భూములను సాగులోకి తెచ్చుకోవడం కోసమన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తయి నీటి కేటాయింపులు జరిగిన తరువాతే మిగులు జలాల అంశమని అన్నారు. వరద జలాలపై ఇరు రాష్ట్రాల వాటా తేలిన తరువాతే ప్రాజెక్టులు కట్టుకుంటే న్యాయబద్దంగా ఉంటుందన్నారు. నీటి వాటాలను తేల్చాల్సిన బాధ్యత కేంద్రానిదని, రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని భట్టి విక్రమార్క అన్నారు. బాగోదు, అది కరెక్ట్ కాదు. అది సంబంధించి చట్టబద్ధంగా కొన్ని కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. రెండు రాష్ట్రాలు చట్టబద్ధంగానే జరుగుతాయి. వెనక తగ్గటం అని అంటే ఆ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కూడా వాటా ప్రకారం ఆ రాష్ట్ర ప్రయోజనాలు అయిపోయిన తర్వాత ఆంధ్రాన్ని వాడుకోమని చెప్తా ఉన్నాం తప్ప వేరే ఏం లేదు. అంటే మిగులు జలాలు కానీ లేకపోతే కేటాయింపులు అయిన తర్వాతనే, ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాతనే జలాలు ఎన్ని మిగిలి ఉన్నాయని తెలుస్తుంది. సహజంగా నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను, వరద నీరు అని చెప్పి ఈరోజు వాడుకుంటా ఉంటే మీరు ప్రాజెక్టులు కట్టిన తర్వాత దానికి ఆయకట్టు వచ్చిన తర్వాత రేపు నదీ జలాలు పంపిణీ చేసేటప్పుడు అప్పటికే కట్టి ఉన్నటువంటి ప్రాజెక్టులు కేటాయింపులు ఇచ్చిన తర్వాతనే మిగతా రాష్ట్రాలకి నదీ జలాలు పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతుంది. ఈ నదీ జలాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూర్చోబెట్టి మాట్లాడాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉంది. కూర్చోబెట్టి వాళ్ళను కూడా ఏ రాష్ట్రానికి ఏ వాటా ఎంత ఉందో ఆ వాటాలు తేల్చిన తర్వాత మిగతా కార్యకలాపాలు చేపట్టవచ్చు చెప్పాం. జల వివాదాలకు సంబంధించి చట్టబద్ధంగా కొన్ని కార్యకలాపాలు